హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బిగినర్స్ కోసం మగ్గం వర్క్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఎలా డ్రా చేయాలో, ఫ్రేమ్ కి ఎలా ఫిట్ చేయాలో ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ పార్ట్ ఫ్రేమ్ కి ఫిట్ చేసేటప్పుడు వన్ సైడ్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఫ్రేమ్ కి ఫిట్ చేసేటప్పుడు చాలా మంది థ్రెడ్స్ జాయింట్ చేస్తారు. అలా కాకుండా నేనైతే ఎలా చేస్తానో చూడండి. బ్లౌజ్ కి వేసే లైనింగ్ తీసుకొని బార్డర్ చివర వచ్చిన పావించ్ క్లాత్ మరియు లైనింగ్ చివరన వచ్చిన పావించ్ క్లాత్ ని ఒకే ఫోల్డింగ్ లో పెట్టి చూపిస్తున్న విధంగా ఇలా పావించ్ ఖర్చుతో స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేశాను. ఇలా జాయింట్ చేయడం వల్ల క్లాత్ ని ఫ్రేమ్ కి సెట్ చేసినప్పుడు క్లాత్ ఫ్రేమ్ మొత్తానికి సరిపోయేలా ఉండి ఫ్రేమ్ కి సెట్ చేసినప్పుడు ఎక్కడా లూజ్ లేకుండా నీట్ గా ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు నీట్ గా వస్తుంది. హ్యాండ్స్ స్టిచ్ చేసే బార్డర్ కి ఇలా జాయింట్ చేసుకున్న తరువాత హ్యాండ్స్ కి వచ్చే బార్డర్ వైపు రెండు హ్యాండ్స్ డ్రా చేసుకుంటున్నాం కాబట్టి క్లాత్ మొత్తం మిడిల్ కి ఫోల్డ్ చేసి మిడిల్ లో ఇలా మార్క్ చేయాలి. ఒకవైపు ఉన్న క్లాత్ ని మిడిల్ మార్కింగ్ దగ్గరకు ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ మెజర్మెంట్స్ డ్రా చేస్తున్నాను. లైనింగ్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు 9.5 ఇంచ్ కి మార్క్ చేశాను. బార్డర్ దగ్గర హ్యాండ్ లూజు 5 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ డౌన్ 2.5 ఇంచ్ కి మార్క్ చేసి హ్యాండ్ లూజు 7 ఇంచెస్ పెట్టి ఇలా వన్ సైడ్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ క్లాత్ ని ఆపోజిట్ వైపుకు ఫోల్డ్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తే ఇలా వన్ సైడ్ వేసిన డ్రా రెండో వైపు కూడా ఇలా నీట్ గా వస్తుంది. హ్యాండ్ మిడిల్ లో స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఫ్రంట్ లో షేప్ తీసి ఫ్రేమ్ సెట్ చేశాను. వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ ఫ్రేమ్ కి మీరెలా సెట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.